అమ్మా చాయ్ పెట్టినావానే? పెట్టినా పొద్దుగాల, ఇప్పుడు లేదు. అదేందే పొద్దుగాల తెలిసినావా బర్రె అన్నట్టు అన్నావు. అయినా రాత్రులు పందిలా ఊర్ల మీద తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందిరా మీకు? అబ్బా పొద్దుగాల లేచి ఓల్ ముఖం చూసినారయ్యా, వీళ్ళ చేతిలో దెంగులు తింటున్నా. అది కాదు డాడీ, ఫ్రెండ్స్ తోటి కంబైన్ స్టడీస్ చేస్తున్నా రాత్రులు. ఏడా మన పల్లెల వైన్స్ కన్నా తూ ఎన్నడు బాగుపడతావేమో, ఊర్లో నా ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు. అన్నోన్ నెంబర్. ఫస్ట్ ఫోన్ ఎవరికి వేసినావో చూసుకోవే పిచ్చి పుగ్దాను. అయ్యో బాబు నన్ను మర్చిపోయినా. అప్పుడే నేను రాణిని. ఓ కుంట్లపు దేశపు యువరాణి మీరా? నేను కామాపు దేశపు రాజుని. చెప్పండి. అబ్బా జోక్ చేయక్ బబ్లు. వంకర్ మొఖం దానా, జోక్ చేసింది నువ్వే, నేను కాదు. అబ్బా బబ్లు నేను. నువ్వే, నేను కాదన్నానా? అరే కూర్చోట్లేడు, ఒక నిమిషం నేను చెప్పేది రా. నేను రా స్కూల్ ఫ్రెండ్ రాణిని. ఏది మనం ఒకసారి లాస్ట్ బెంచ్ లో వేసుకున్నాం. చీపో ఇంకా గుర్తుందా నీకది? నేను మొదటిగా వేసిన నాటే అది. అబ్బా బబ్లు ఒకసారి కలుసుకుందామా? చాలా రోజులు అవుతుంది. కలుసుకుందామా వేసుకుందామా? కామకుద్ద పాడుకో. సరే చూద్దాం రా. ప్లీజ్ నల్లమల్ల అడిగి టైం 6 PM వచ్చేసేయ్. A few moments later. అరే మామ మొన్న 500 అర్జెంట్ కావాలని తీసుకున్నావుగారా? ఇప్పుడు ఆ పీడకలలు ఎందుకురా? పీడకలేంద్రా తహసీల్ గుద్దోడా, అర్జెంట్ కావాలని తీసుకున్నావుగా. ఏంద్రా ఇప్పుడు నీ దగ్గర తీసుకున్న పైసలు నీకు ఇయ్యాలనా? నేను ఇయ్యను దెంగై. ఇయ్యాలా కాదు, 2 సంవత్సరాలైనా సరే 1 రూపాయి కూడా ఇయ్య. నీ ఎమ్మటే తిరుగుతా, నీ జోల పైసలే ఖర్చు పెడతా. నీ ఎమ్మటి తిరుగుతా, నీతో సిట్టింగ్ చేస్తా, నీ జోలున్న పైసలతో సిగరెట్ కొనుక్కుంటా. కానీ నీకు ఇచ్చే పైసలు మాత్రం మొడ్డ బియ్యను. దెంగై ఏం చేసుకో. పాత షిప్ వట్టి పిచ్చల మీద పల్ల దింగుతా, ఇంకోసారి పైసలు అడుగుతాయి. మజాక్ చేసిన మావా, ఎందుకంత కోపం? నీ పైసలు నీకు 2 రోజులు ఇచ్చేసా. 2 రోజులలో ఇవ్వకపోతే సోపది కానీ మన చూడాను మెంటల్ బాడుకోవు. ఓకే మావా, జర సల్లగ్గా. అమ్మో లేడీస్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జీవితాలు సంకనాకిపోతాయి. ఎందుకైనా మంచిది లడ్డుగాని బిట్టిగాని సోపతికి తీసుకోవదాం. ఏమైనా తేడా వస్తే వాళ్ళు చూసుకుంటారు. ఒకసారి ఫోన్ చేద్దాం, వేడి వస్తుల్లిగాళ్ళు. అరే బబ్బు గారు ఫోన్ చేస్తుండ్రా. లేవట్ లంజోడుకు నేను పొద్దుగాల ఫోన్ చేసి లేవట్లే, కానీ ఇప్పుడు నీకు చేస్తుంది చూడు భయంకరగాడు. చెప్పరా 90 బామ్మాడిది నాతులు విగ్దురా మా అక్కేడే. ఏడున్నారా సుల్లిగా? ఇన్నే మామ మన స్కూల్ కాడా. అవునా, ఎవడెవడు ఉన్నారా? నేను లడ్డుగాడరా. ఏం బిగుతుర్రో మరి? ఈ సుల్లిగాడు సిగరెట్ తాగుదామంటే వచ్చినాం. అవునా, ఎవరైనా చేతులు లేని నాతులు ఇక్క పేరు మరి? లంజోడక గుద్ద వలసిందిరా నీకు బాగా. ఈ జీవితంలో ఇద్దరు బాగుపడర్రా. ఏం చూస్తున్నావురా సుల్లిగా? ఒకటి నువ్వు, ఇంకోటి ఆడు. ఇప్పుడు మనం బావువాడి పీక్ కట్టలు కట్టేది ఏం లేదు గానీ, మన స్కూల్ ఫ్రెండ్ రాని తెలుసారా నీకు? ఎవరు ఆ రంగుల రానా? నిమిషం కలర్లు మారుస్తుంది. అదేరా. ఓ అదో పిచ్చి కుద్దది మావా, దాని గురించి మనకెందుకు? అరే ఓ సుల్లి వాళ్ళారా, నేను చెప్పేది నువ్వురా ఫస్ట్. సరే చెప్పరా. అది ఫోన్ చేసి ఒకసారి కలుసుకుందాం దా అన్నదిరా అయ్యా. కలుసుకుందాం అన్నదంటే ఇంకేంది? పులి వేటకు సిద్ధం అవుతున్నట్టే. నీ అబ్బా, నువ్వు అనుకున్నట్టు పెద్దగా ఏం లేవురాడా, జస్ట్ కలుసుకుందాం అన్నది అంతే. నాకు తెలుసురా బబ్లు నీకడ మ్యాటర్ లేదని. ముందు నువ్వు వంగేవో, తర్వాత వాడొంగుతాడు లేకి బాడుకో ఎక్కడనో. సరే గాని మ్యాటర్ ఏంది చెప్పరా పూక. ఏం లేదురా, సాయంత్రం అది రమ్మన్నదిరా. జర నువ్వు లడ్డుగాడొస్తే జర ధైర్యం ఉంటది. మీ ఇద్దరు కలిసి చేసుకుంటే మేమేం చేయాలరా? ప్రేక్షకుల్లాగా ఎంకరేజ్మెంట్ చేయాలా అన్న ఎయ్యి అని. ఇప్పుడు ఏ చెప్పుతుంది ఏం కాలరా ఎర్రిపోక నిన్ను. ఒక్క మాట కూడా మంచిది రాదారా సుల్లిగా? అరే పని అయిపోయిన తర్వాత గుద్దవల రావదాం దారా. మరి స్టఫ్రా? అరే పని అయిపోయిన తర్వాత మందులో మంచికి చికెన్ మంచూరి ఇప్పిస్తా గానీ రారా. డీలోకే అని చెప్పరా మామా. డీలోకే రా. టైం ప్లేస్ చెప్పాను. నాకు తెలుసురా మీరు తాగదంటే గుద్ద వేసుకుంటారని. ప్లేస్ నల్లమల్ల అడవి. టైం 6 PM. అమ్మా ఒకటే కడుపు నొస్తుంది ఏంది పొద్దున్న నుంచి? 24 గంటల దిక్కుమాల ఫోన్ చూస్తే గట్లనే వస్తుంది మరి. అమ్మా నేను గట్ల బయటికి పోయేస్తా మరి. నువ్వు ఎక్కడైనా చదువుగా, నా బట్టలు ఆరేసిపో. నీ చీమల జాతిని దెంగ ఎన్ని గనం వచ్చినాయేమరా ఇంట్లోకి? అరే వీనికి ఇంకా చీమల కథ తెలియదు అనుకుంటా. మన చీమల జాతిని దెంగ అంటుండు. పిచ్చక నైట్ మాయం చేసి దెంగుర్రా. ఊదులు అంజడు ఒక నా గుద్దలు ఊదు.
మళ్ళీ అట్నే ఊరిని అనుకో సావాదేంగి చోలు మూసారు నల్లిక్కుంట్లో పాడుకో. అరే సిగరెట్లు బంద్ చేయాలరా ఇక తాగితే ఛాతి మొత్తం దెంకపోతుంది. అంతేకాదురా సుల్లిగా ఫ్యూచర్ లో మీ తమ్ముడు కూడా లేవాడు. దెంగై అంత సీన్ లేదు, నా స్ట్రాంగ్ బాడీ మామా. స్ట్రాంగ్ బాడీ వీక్ బాడీ నీ పెళ్ళ అని చెప్తాదిలే ఫ్యూచర్ లా. అరే మామ నీ ఫ్యూచర్ లో గోల్స్ ఏముండేరా? బుద్ధ వాళ్ళ కోరికలు ఉండే మామ. నాకైతే చిన్నప్పుడు 5th క్లాస్ లో సార్ అడిగితే పోలీస్ అవుతా అని చెప్పిన. మళ్ళీ 10th క్లాస్ లో ఏమో క్రికెటర్ అవ్వాలనిపించింది. మళ్ళీ ఇంటర్లోకి పోయంగానే ఒక కోరిక వచ్చింది మామ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని. దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ ఎట్లా అట్లా కొడదాం అనుకున్నా. ఫ్యూచర్ లో ఇన్ని అనుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ జాతిని దెంగా మీతో తిరిగిన నా జీవితం మొడ్డలు కలిసింది గారా. పోనీ మామ సిగరెట్ దావు సెట్ అవుతుంది. ఆ సిగరెట్ తీసి గుద్దలు పెడితే చెప్తున్నా ఫాల్తులు అంజాడికి ఎక్కడనో. ఇక రేపటి నుంచి సిగరెట్లు బంద్ చేద్దాం అనుకుంటున్నారా? అబ్బా ఒంగుతే పిచ్చలు మాయం చేసి తింటూ నువ్వు సిగరెట్ బంద్ చేస్తావా? నిజం రా సుల్లిగా, రేపటి నుంచి జిమ్ముకు జాయిన్ అవుతా. జిమ్ముకు వాళ్ళంటే గుద్దాలు తాకాత్ ఉండాలి రా సుల్లిగా. 2 రోజులకి అడ్డం పడతావు. చూసినావా దొంగలు అంజోడక, నువ్వే మాట మారుస్తున్నావు ఇప్పటికిప్పుడే. నేను మంచిగా సిగరెట్ బంద్ చేసి జిమ్ముకు పోయి మంచిగా అయిదాం అనుకుంటే నువ్వే నా గుద్దలు తాకట్లేదు, 2 రోజులకి అడ్డం పడతావు అని మాట్లాడుతున్నావు. అది కాదురా. ఏ దెంగే సోదు గుద్ద పాడుకో. హాయ్ రాణి. హాయ్ రా బాబు. అవును వీళ్ళెవరు? అయ్యా గుర్తుపట్లే, మన క్లాస్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. వీని పేరు లడ్డు, వీని పేరు బిట్టు. మర్చిపోయినావా? ఆహా, మనం లాస్ట్ బెంచ్ లో వేసుకుంటుంటే డోర్ దగ్గర కాపలా కాసింది వీలే కదా? హా రాణి వాళ్ళే వీళ్ళు. సరే గాని తనెవరు ఇంత హాట్ గా ఉంది? తను మా ఇంటర్ క్లాస్మేట్ సోని. హాయ్ సోని గారు. ఇంత కమ్మ గుద్దగాలు రేంద్ర మీ ఇద్దరు. ఏంటి బాబు వీళ్ళు మన క్లాసేనా అసలు? కామంతో రగిలిపోతున్నారు. మన క్లాసే, బట్ ఇప్పుడు దాకా ఒక పిల్లగాడు సెట్ కాలే, అందుకే కామంతో రగులుతున్నారు కొడుకులు. నేను కూడా సింగిలే. అరే మామ అది నాదిరా ఇక. లేదు సుల్లిగా, అది నాది బే. నీకు సుల్లే లేవదు, నీకెందుకు రా సుల్లిగా? నాకిద్దరైనా ఓకే. ఇదేంది నాకెందుకో తేడా దింగుతుంది. తేడలే లవడలేదు, నీకు కులురా నాకు పిల్లవాడదని. అరే అది నా పిల్లరా లడ్డు, మంచిగా చెప్తున్నాను. నువ్వు ఇట్లా చెప్తున్నావురా, ఇట్లా కాదు నీకు, ఇట్లా కాదు. ఎందురా నువ్వు పొద్దున్న నుంచి కథలు దింగుతున్నావు? లేదు సుల్లిగా, అది నాది బే. అరే అది నా పిల్లరా లడ్డు, మంచిగా చెప్తున్నాను. ఈ ఫ్రెండ్స్ జాతింది ఇంకా ఈ కొడుకులు వినరు కానీ రాని మనం పోదాం పదా. వాళ్ళు చూసుకుంటారు ఇక ఏదైతే అది. మీరు కూడా మీ పిల్ల పిలిచినప్పుడు ఇలా ఫ్రెండ్స్ ని సపోర్ట్ గా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా? ఇలా సింగిల్స్ ని అయితే అస్సలు తీసుకోకరు మామ. రాని మనం పోదా నడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.